పాలిటిక్ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర్ హర్ మహాదేవ్. ఇప్పుడు ఈ మధ్య 22వ తారీఖు నుంచి యానా మిర్ అనే అమ్మాయి గురించి చాలామంది చర్చిస్తారు. అంటే మన దేశంలో కాదు, యూరోప్లో, అమెరికాలో, కెనడాలో, ఆస్ట్రేలియాలో, పాకిస్తాన్లో ఎక్కువగా. పాకిస్తాన్లో అయితే వాళ్ళు ఏడుస్తున్నారు. ఆవిడ చెప్పిన మాటలకి ఏడుపు ఒకటే తక్కువ. సో ఆవిడెవరండి? యానా మిర్. షీఈ్ అ కశ్మీరీ ముస్లిం గర్ల్. ఆవిడ జర్నలిస్ట్, యూట్యూబర్ కూడా. ఎక్సలెంట్ యూట్యూబ్ ఛానల్ ఉంది ఆవిడకి. ఆవిడ పాపం మంచి మంచి వీడియోస్ తీస్తుంటుంది. షీఈ్ అ నేషనలిస్ట్, ఇండియన్ నేషనలిస్ట్. అది ఆవిడకి మనకి ఏమన్నా కామనాలిటీ. మన దేశం అంటే గర్వం ఉంది ఆవిడకి. ఆవిడ చాలా ఈ 22వ తారీఖు, ఫిబ్రవరి 22వ తారీఖు 1994లో పివి నరసింహారావు గారు ఇదే రోజున పార్లమెంట్ సమక్షంలో కాశ్మీర్ అంతా మా ఇండియాలో ఒక భాగం, మా ఇంటెగ్రల్ పార్ట్, అది ఏనాటికైనా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కూడా మేము తీసుకుంటాం అని తీర్మానం చేశారు. ఆ అకేషన్లో ఎవ్రీ ఫిబ్రవరి 22 కాశ్మీరీ డే కింద సెలబ్రేట్ చేస్తారు. ఆ అకేషన్లో ఈవిడ యూకే వెళ్ళిందండి. యానా మిర్ యూకే పార్లమెంటేరియన్స్తో పాటు కూర్చుని, అంటే ఎంపీలు వాళ్ళతో కూర్చుని ఆవిడ చెప్పిన మాటలు, ధైర్యంగా చెప్పిన మాటలు. I am not a Malala Yousafzai. I am not a Malala Yousafzai. Because I am free and I'm safe in my country, India, in my homeland Kashmir, which is part of India. I will never need to run away from my homeland and seek refuge in your country. యూకే తీసుకెళ్లారు, అక్కడేమో ఆపరేషన్ చేశారు, బతికింది ఆవిడ. బతికిన తర్వాత ఆవిడకి నోబెల్ పీస్ ప్రైజ్ అది ఇచ్చారనుకోండి, అది వేరే సంగతి. కానీ ఆవిడ మళ్ళీ రాలేదు దానికి. ఆవిడ దేశాన్ని మళ్ళీ స్వదేశానికి మళ్ళీ రాలేదు, అక్కడ ఉండిపోయింది. అక్కడ ఉండే ఏదో కవులు చెప్తుంది, కొంచెం కాంట్రవర్షియల్గా కూడా చెప్తుంటుంది. ఇండియాకి అగేన్స్ట్, ఇండియాలో ఏదో కాశ్మీర్లో ఏదో ముస్లిమ్స్ని అప్రెస్ చేస్తున్నారంటూ తెలిసి తెలియని మాటలు చెప్తుంటుంది పాపం. సరే, ఈవిడ ఏమంటుంది? ఐఎమ్ నాట్ మలాలా అంటుంది. అంటే నేను నా దేశాన్ని విడిచి పారిపోవాల్సిన అవసరం నాకు లేదు. నా దేశం అంటే నాకు చాలా భక్తి. మా దేశంలో ఎక్కడ అరాచకం లేదు, మాకు అందరికీ స్వేచ్ఛ ఉంది. నేను అక్కడే గర్వంగా బతుకుతున్నాను, సగర్వంగా బతుకుతున్నాను అని చెప్పి ఆవిడ నిక్కచ్చిగా ప్లాట్ఫామ్లో చెప్పి, తర్వాత ఇంకోటి చెప్పిందండి. మీ వెస్టర్న్ మీడియా అంతా వాళ్ళకి తెలిసి తెలియక కావాలని మా హిందువుల్ని ముస్లింని డివైడ్ చేయడానికి, మా కాశ్మీర్లో ఏదో అరాచకం జరిగిపోతుంది, సోల్జర్స్ అంతా ఏదో చేస్తున్నారు పాపం అని చెప్పి అబద్ధాలు ప్రొపగండా చేస్తున్నారు. అది మానుకోండి అని చెప్పి వార్నింగ్ ఇచ్చింది. దాంతో ఆవిడకి విపరీతమైన అప్లాజ్, చప్పట్లు కొట్టారు బాగా కొట్టి. ఆవిడ చెప్పిన మాటలకి అందరూ ఫిదా అయిపోయారు. అక్కడ ఉన్న ఎంపీలు వాళ్ళందరూ కూడా మీటింగ్ వచ్చినారు. సో యానా మిర్ ఒక పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందండి యూకేలో, మొత్తం ప్రపంచంలో. దానివల్ల మన అంటే కాశ్మీరీ మనకందరికీ తెలుసు, మన సోల్జర్స్ ఎలా బిహేవ్ చేస్తారో. ఇండియన్ సోల్జర్స్ అంటే దే ఇంపెకబుల్ అంటే అబౌవ్ బోర్డ్. వాళ్ళు ఇండియన్ ఆర్మీ తాలూకు సోల్జర్స్ ఎవరైనా సరే ఎప్పుడూ తప్పు చేయండి. అది మన డిసిప్లిన్ అలాంటిది. మనది లూటీలు చేసే ఆర్మీ కాదండి, లూటీలు రేపులు చేసే ఆర్మీ కాదండి. మన వాళ్ళు లాల్ బహదూర్ శాస్త్రి గారి టైంలో మన ఇండియన్ ఆర్మీ లాహోర్ దాకా గడిపోయింది. జస్ట్ పీపుల్ ఎవ్వరు మా సామాన్య ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది పెట్టకుండా, అక్కడ పోలీస్ వాళ్ళు లేకపోతే అక్కడ ఆర్మీ పీపుల్స్ ఎవరైనా తిరగబడితే కొడతారు. లేదు వాడు చేతులు ఎత్తేస్తే పో నీది. అది మన యుద్ధ నీతి అండి. భాగవతం ఎక్కడ పడితే అక్కడ అదే ఉంది. భారతం వాడు
భీష్ముడు చెప్పాడండి అర్జునుడికి, నేను మూడు టైంతో నేను విల్లు పడేస్తాను, నా చేతిలో విల్లుండగా నువ్వు నన్ను జయించలేవు అన్నాడు. నాకు విల్లు కింద పడేయాలంటే పుట్టి మగాడి కింద వచ్చినాడు ఎదురైతే నేను యుద్ధం చేయని వాడితో పడేస్తాను. అలాగే ఇంకోటి చెప్పండి, అంటే వెన్ను చూపించిన శత్రువుని నేను కొట్టను, అంటే భయపడి పారిపోతున్న శత్రువుని నేను వాడిని చంపను. ఇలాంటి నీతి అండి మంది. యుద్ధంలో కూడా ఇంత నీతిగా ఉంటాం. అలాంటి నీతి వల్లే మనం తెచ్చుకున్నాం ఈ రాక్షసులు. ఎవడు పాపం పృథ్వీరాజ్ చౌహాన్, అతను 18 సార్లు గజని మహమ్మద్ గారు వస్తే వాడిని 18 సార్లు ఓడించి పరా అని చెప్పి క్షమించి వదిలేశాడు. 18వ వాడు ఒకేసారి గెలిచాడు, వెంటనే చంపేశాడు పృథ్వీరాజు. అలా ఉంటుందండి వాళ్ళకి మనకి తేడా. సో వీళ్ళు మనుషుల రూపంలో ఉన్న రాక్షసులని వీళ్ళు మనుషులు కారు. వీళ్ళతో డీల్ చేయాల్సింది రాక్షసులతో ఎలా డీల్ చేయాలో అలా చేయాలి. ఇప్పుడు మమతా బెనర్జీ ఉంది, తాటకి సమానం ఉండే. వన్ హ్యాస్ టు, తాటకిని రాముడు ఎలా శిక్షించాడో అలా శిక్షించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నాడు. అవుతుంది మనం జాలిపడి మనుషుల్లో చూడకూడదండి నా ఉద్దేశం. సరే, వీఆర్ డైగ్రెసింగ్ ఫ్రమ్ ద పాయింట్. యానా మిర్ అనే మహత్పురాలు, మహత్తరమైన అమ్మాయి, చాలా చిన్నపిల్ల, చక్కగా ఉంటుంది. కాశ్మీరీ వాళ్ళంతా బాగుంటారు కదా, చాలా బాగుంటుంది పిల్ల. ఎంత బాగా మాట్లాడుతుంది, ఎంత సెన్స్ మాట్లాడుతుంది, ఎంత మంచితనం ఉంది వాళ్ళ దగ్గర, అది గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జై శ్రీరామ్.